హలో ఎవ్రీవన్. ఈరోజైతే మనం తెలంగాణ స్కూల్స్ ఓపెనింగ్ గురించి అయితే ఒక అఫీషియల్ ఆర్టికల్ అయితే వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇది deccan chronicle.com నుంచి డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ నుంచి తీసుకొనబడిన ఆర్టికల్. సో ఇది చాలా అథెంటికేటెడ్. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా మనం ముందుకెళ్దాం. తెలంగాణ గవర్నమెంట్ అష్యూర్స్ ఇట్ విల్ మీట్ స్కూల్ అసోసియేషన్ డిమాండ్స్. ఈరోజు అయితే 16th డిసెంబర్, డేట్స్ కూడా చూడండి. 16th డిసెంబర్ ఈరోజు అయితే తెలంగాణ స్కూల్స్ అసోసియేషన్, ఓకే, అది కూడా బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ అయితే తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ని అయితే కలవడం జరిగింది. ఓకే, సో TRSMA demanded that government give education voucher worth 2000 rupees to private and government school students. ఓకే, సో అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ పిల్లలకి 2000 రూపీస్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఏంటనేది ముందు చూద్దాం. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో డిమాండింగ్ దట్ గవర్నమెంట్ రిలీజ్ ఏ కాంప్రిహెన్సివ్ అకాడమిక్ క్యాలెండర్. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ చేయాలి, ఏ సిలబస్ ఎంతవరకు మనం తగ్గించుకోవచ్చు, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అనేది కాంప్రిహెన్సివ్ అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయాలని కోరింది. ఓకే, అండ్ ఆల్సో రిలీజ్ SSC ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్. ఈ మూడైతే డిమాండ్స్. ఒకటి 20,000 రూపీస్ పర్ స్టూడెంట్ రిలీజ్ చేయాలని, సెకండ్ అకాడమిక్ క్యాలెండర్ అంటే స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్, ఏ వీక్లో ఏ చాప్టర్స్ అని తెలుసుకోవడానికి, నెక్స్ట్ థర్డ్ SSC ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి. ఓకే, సో ఇది డీటెయిల్గా వెళ్తే the Education Department assured that Telangana Recognized School Management Association TRSMA that it will meet some of the demands of Budget Private School Association General Secretary S. Madhusudan told to Deccan Chronicle on Wednesday. Okay, సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే వీళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చింది. కొన్ని రోజుల్లోనే వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్లో ముఖ్యమైనది మనకు స్కూల్స్ రీఓపెనింగ్, అంటే స్కూల్స్ రీఓపెనింగ్ గురించి, దాని తర్వాత సిలబస్ గురించి అయితే ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్సెస్ 2 to 3 డేస్లో కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, చివరి వరకు అయితే చూడండి. ఓకే, so this comes after a day of Deccan Chronicle ground report on the disheartening conditions and preparedness of budget school in the face of possible reopening of classes amidst pandemic. అంటే ఇలాంటి ఉధృతి పరిస్థితిలో కూడా స్కూల్స్ రీఓపెన్ చేయగలిగితే దానికి ప్రిపేర్ అవ్వడానికి బడ్జెట్ స్కూల్స్ దగ్గర ఫండ్స్ అయితే లేవు. ఓకే, at meeting on Tuesday with representative of TRSMA, Education Minister Sabita Indra Reddy on Special Chief Secretary Chitra Ramachandran said that some of the demands will be met in next 2 to 3 days. సమ్ ఆఫ్ ద అంటే చాలా మటుకు అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ కాగానే ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది, స్కూల్స్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, స్కూల్స్ అంటే నాట్ ఓన్లీ 10th వరకే కాదు, ఇంటర్మీడియట్స్ కాలేజెస్ కూడా దీంతోనే లింక్ అయి ఉంటాయి. ఓకే, సో ఇంటర్మీడియట్ కాలేజెస్ తర్వాత 10th వరకు స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్, ఒకవేళ ఇమ్మీడియట్గా ఓపెన్ కాకుండా ఎప్పుడు ఓపెన్ చేయాలని ఒక 2 to 3 డేస్లో మనకు రిలీజ్ అయితే కాబోతుంది. ఓకే, సో ఇంకా ఏ డిమాండ్స్ ఇందులో స్టూడెంట్స్కి అవసరం వచ్చే ఏంటి డిమాండ్స్, టీచర్స్కి అవసరం వచ్చే డిమాండ్స్ అనేవి చూద్దాం. ఓకే, మీరైతే విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు. విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ అనేది కెమిస్ట్రీ ఎంసెట్ గురించి కానీ మన తెలుగు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా ఇంగ్లీష్లో చెప్పబడే కెమిస్ట్రీ యూట్యూబ్ ఛానల్, విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. దీంట్లో ఓన్లీ కెమిస్ట్రీయే కాకుండా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎంసెట్ ఎగ్జామ్ గురించి, ఎంసెట్ తర్వాత కౌన్సిలింగ్ గురించి, మెడికల్ కౌన్సిలింగ్ గురించి, దాని తర్వాత జాబ్ ఆపర్చునిటీస్, ఏ చదివితే బాగుంటుందని తెలుసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. సో మీరు ఇమ్మీడియట్గా విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటివి ఏ న్యూస్ ఉన్నా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. ఓకే, నౌ యాక్చువల్గా అయితే 16th to 29th దే ఆర్ ప్లాన్డ్ ఏ
అజిటేషన్. ఓకే, సో సమ్మె చేయడానికైతే నిర్ణయించుకున్నారు 16th డిసెంబర్ నుంచి 29th డిసెంబర్. కానీ ఆ రోజు మీటింగ్ వల్ల, ట్యూస్డే జరిగిన మీటింగ్ వల్ల వాళ్ళు ఈ సమ్మెను అయితే మానుకున్నట్టు తెలుస్తుంది. ఓకే, యాక్చువల్గా ఏం ప్లాన్ ఉంది? అసోసియేషన్ ప్లాన్ టు ప్రజెంట్ డిమాండ్స్ టు ద ఎంపీస్, ఎమ్మెల్యేస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, told the press conference and round table meeting to sensitize the stakeholders. అంటే వీళ్ళందరూ వెళ్ళి ఎంపీస్ని, ఎమ్మెల్యేస్ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్ని కలుద్దాం అనుకున్నారు. అండ్ ఆల్సో ప్లాన్డ్ ఎ బ్లాక్ డే అండ్ హంగర్ స్ట్రైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డిఈఓ ఆఫీస్ టు స్టార్ట్ ఎ ట్విట్టర్ స్ట్రోమ్. ఓకే, అంటే ఒకవేళ ఓపెన్ చేయకపోతే, స్కూల్స్ ఓపెన్ చేయకపోతే, ఇవ్వాల్సిన ఫండ్స్ ఇవ్వకపోతే హంగర్ స్ట్రైక్ అంటే తినకుండా ఉండడము, తర్వాత బ్లాక్ డేగా పాటించడం అనేది నిరాహార దీక్ష ప్లస్ బ్లాక్ డేగా పాటిద్దామని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అయితే అది ఆగిపోయింది. మధుసూదన్ సెడ్ అజిటేషన్ హ్యావ్ బీన్ పుట్ ఆన్ హోల్డ్ ఫర్ 3 days ఆన్ ద గవర్నమెంట్స్ వర్డ్. ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళకి ఒక 3 రోజులు టైం ఇచ్చిందో, ఆ గవర్నమెంట్ మాట ప్రకారం 3 రోజుల వరకు వాయిదా వేస్తున్నారు. ఒకవేళ 3 రోజుల్లో గవర్నమెంట్ తన నిర్ణయాన్ని చెప్పకపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తారు. టీఆర్ఎస్ఎంఏ హ్యాస్ డిమాండెడ్, ఇప్పుడు చూడండి చాలా ఇంపార్టెంట్ విషయం, గివెన్ ఎడ్యుకేషన్ వోచర్స్ 20,000 టు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. ప్రతి స్టూడెంట్కి 20,000 ఇవ్వాలి. తర్వాత గురుదక్షిణ ఆఫ్ 7,500 టు ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ డ్యూరింగ్ ద లాక్డౌన్ పీరియడ్. సో లాక్డౌన్ పీరియడ్లో 7,500 రూపీస్ ప్రతి టీచర్కి, ప్రైవేట్ టీచర్కి ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే ఉంది. ఆల్సో డిమాండింగ్ గవర్నమెంట్ రిలీజ్ ఏ కాంప్రిహెన్సివ్ అకాడమిక్ క్యాలెండర్ విత్ ఎగ్జామ్ షెడ్యూల్ అండ్ రిలీజ్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్. ఓకే, సో ఇవన్నీ అయితే డిమాండ్స్ ఉన్నాయి. ఒక 3 daysలో మనకి ఏ విషయం తెలియబోతుంది. ఆలోపు ఇలాంటి న్యూస్ ఏదున్నా మీరు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. రోజు మీరు ఒకవేళ ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, ఎంసెట్ గురించి ప్రిపేర్ అవుతున్నా, ఐఐటి, జేఈఈ, నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఇమీడియట్గా రోజుకు ఒక్కొక్క లెక్చర్ అయితే అటెండ్ కాండి. దానివల్ల మీకు చాలా ఉపయోగం, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు ఎలాంటి వ్యూస్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటానో చెప్పండి. దానివల్ల నేను కూడా ఇంట్రెస్ట్గా అలాంటి వీడియోసే చేస్తాను. బాయ్ బాయ్, సీ యూ ఫ్రమ్ యువర్ విజ్కెమ్.